మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో, వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు, ఊహించని బాధ్యతలు, కొంత శ్రమ అధికంగా ఉంటాయి. అలాగే ఎలాంటి శ్రమ, అధికమైన బాధ్యతలు ఎదురైనా కూడా వాటిని సమయస్ఫూర్తిగా మీరు అధిగమిస్తూ చక్కగా ఆ యొక్క శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండేవారికి, విదేశీ సంబంధమైన ప్రదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి కూడా తప్పనిసరిగా వృత్తిపరమైన శ్రమతో కూడిన బాధ్యతలు, గౌరవం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధంగా కూడా అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా వృత్తిలో శ్రమ, బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తగిన గుర్తింపు, గౌరవం లభించడం అనేది, అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండేవారికి నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, స్వస్థలానికి రావడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి మానసికంగా సంసిద్ధులు అవ్వడం, అంటే కుటుంబాన్ని సందర్శించడానికి కూడా కొన్ని ప్రణాళికలు వేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి మనకి గోచరిస్తోంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి తండ్రి, పెద్దల యొక్క సహాయ సహకారాల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే ప్రయాణాలకి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. విద్య, వృత్తిపరమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశాలకి వీళ్ళు అనుకూలంగా ఉండేట్టుగా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో మంచి ఫలితాలు రావడానికి, అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఆకస్మికమైన లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సజ్జన సహకారంతో ఆశించిన ఫలితాల్లో అనుకూలతల్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమైన రిజల్ట్స్, అంటే ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే తెలియని ఆందోళన, భయం, మానసిక ప్రశాంతత కొంత తగ్గినట్టుగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తి సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆకస్మికమైన చికాకులు లాంటివి, ముఖ్యమైన పనులు వాయిదా పడడానికి అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీ మాట విలువ పెరగడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, దాంతోపాటుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా మీ అంతటి మీరు వ్యక్తిగతంగా ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా కొంత ఒత్తిడితో కూడిన నిర్ణయాలు, ఎక్కువ బాధ్యతలు మొదలైన ఉండడం బట్టి కూడా కొంత ఎక్కువ ఒత్తిడి ఫీల్ అవుతారు. కనుక వీలైనంత వరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు, మెడిటేషన్లా చేయడం కానీ, ఏదైనా మానసిక ప్రశాంతత కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.